తండ్రి ఇష్టాన్ని నెరవేరుస్తూ ఏమని అంటున్నాడో చూడండి. చేయుటకు తండ్రి నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చేశాను. భూమి మీద నిన్ను మహిమపరిచాను. తండ్రి, లోకం పుట్టక ముందు, లోకాన్ని నీ పిల్లల కోసం సృష్టించక ముందు, అప్పుడు నేను పుట్టాను కదా పరలోకంలో, అప్పుడు నీ దగ్గరే కదా ఉన్నాను. ఆ మహిమ, ఒకనాడు పరలోకంలో ఉన్న నా గొప్పతనం, నా మహిమ, ఇదిగో నేను వచ్చేస్తున్నాను. ఇంకా నా పని అయిపోయింది. వీళ్ళు సిలువేసేస్తారు ఇక నన్ను. ఈ ప్రజల కోసం నువ్వు కోరినట్టుగా నా చెయ్యి విడిచిపెడతావు. నువ్వు దేవా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావని కూడా నేను అంటాను. వచ్చేస్తున్నాను కనుక ఆ మహిమతో వస్తున్నాను కనుక నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరుచుకో, నీ దగ్గర పెట్టుకో. తను అధిక కుడి పార్శ్వాన్ని కూర్చోబెట్టుకున్నాడు ఆయన. వచ్చేనైనా నువ్వు నా కుడి పార్శ్వాన్ని ఉంటావు.